నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. సహకార సంఘాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలతో అందరికీ మంచి జరగాలి. శ్రీ గంగా గౌరీ సమేత భద్రికేదారేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వాసు శర్మ. సహకార సంఘాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చేయటంలో అధికారుల అలసత్వంపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కంప్యూటరీకరణ ఆలస్యం గల కారణాలపై అధికారులతో ఆయన ఆరా తీశారు. గుంటూరు జిల్లా పరిధిలోని 44 సహకార సంఘాలలో 32 సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చేయడమైంది. అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. మిగిలిన 12లో 8 వివరాలను వెంటనే పూర్తి చేయటకు చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా డీసీసీఎం జిల్లా కలెక్టర్కు వివరించారు. ప్రకాశం జిల్లాలోని 68 సహకార సంఘాలలో 36 కంప్యూటరీకరణ చేయడమైందని, మిగిలిన 32లో 22 సంఘాల వివరాలను 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకాశం జిల్లా సీఈఓ జిల్లా కలెక్టర్కు వివరించారు. గుంటూరు జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 6 సంఘాల వివరాలు కంప్యూటరీకరించుటలో వచ్చే సమస్యలను పరిష్కరించవలసిందిగా పై అధికారులకు తెలియజేయడమైందని, వారి నుండి పరిష్కార మార్గం తెలిపిన వెంటనే మొత్తం వివరాలను కంప్యూటరీకరణ చేయుటకు చర్యలు తీసుకుంటామని ప్రకాశము, గుంటూరు జిల్లాల సీఈఓలు కలెక్టర్కు తెలిపారు. వివరాలను కంప్యూటరీకరణ చేయుటకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా కోఆపరేటివ్ అధికారి సిహెచ్ సాంసన్, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ అధికారి కె ఎలమందరావు, గుంటూరు, ప్రకాశం జిల్లా సీఈఓలు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రెస్ స్టేటస్ అచీవ్మెంట్ 60% అయింది. అయిపోతాయి, ఈ 22 అయిపోతాయి, 0 ఉంటుంది. ఈ 8 and 6కి ఇప్పుడు డీసీఓ కూర్చొని మీరు లెటర్ రైట్ చేస్తారు. జేసీ గారి దగ్గర నా దగ్గర వస్తుంది, మేము సార్కి రాస్తాము. సార్ ఓరల్ కూడా మాట్లాడతాం. మంచిగా పనిచేసే యంత్రాంగం బాపట్ల జిల్లా కార్యాలయంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలను, పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఎవరి ఉద్యోగ ధర్మాన్ని వారు నిర్వర్తించి జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనకి కూడా బాపట్ల జిల్లాకి సంబంధించి మంచి అధికార బృందం, ఇటు జిల్లా హెడ్గా అధికారిగా కలెక్టర్ గారు అయినటువంటి మురళి గారు కానివ్వండి, అలాగే జాయింట్ కలెక్టర్ గారుగా ప్రకాష్ జైన్ గారు కానివ్వండి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, డిఆర్ఓ గారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిఆర్ఓలు, డిఎంఆర్డీలు, చాలామంది అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు జిల్లా ప్రగతి కోసం జిల్లా హెడ్ క్వార్టర్గా బాపట్ల అవతరించగానే అనేక కార్యక్రమాల్లో తలమునకలైపోయింది. అధికార బృందానికి ప్రత్యేకంగా నేను ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎవరి పాత్ర అలా స్పీడ్గా పోషించాలి, ఎవరి ఉద్యోగ బాధ్యతలు జవాబుదారీతనంతో ప్రజలకు అందుబాటులో ఉండి స్పీడ్గా పోషించాలి. ఎప్పుడైతే అంత స్పీడ్గా మనం ఉంటామో ప్రజలకి అంత స్పీడ్గా మంచి జరుగుతుంది అని నమ్మి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా బాపట్ల ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేసి మన బాపట్ల ప్రాంతానికి ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారులందరికీ కూడా మరొకసారి పేరున నమస్కారాలు. ఉగాది
శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు మన కలెక్టర్ సార్ నేతృత్వంలో బాపట్లలో ఎంత పని జరిగింది, ఎంత జరగాలి, అది మొత్తం మీ అందరూ చెప్పారు. దాంట్లో ఇంకా చెప్పడానికి ఇంకా మన కొత్త కలెక్టరేట్ బిల్డింగ్, కొత్త స్వదేశ్ దర్శన్ కింద బీచ్ టూరిజం ఇవన్నీ మీద ఫోకస్ పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా బాగా సపోర్ట్ కూడా వచ్చింది. మళ్ళీ మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు, అదేవిధంగా ఫుడ్ సైన్స్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు, మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తమని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండల వ్యాప్తంగా అర్హులైన 13 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంప్ కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణత్యాగం చేసిన వారిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మాచర్లలో గొంతు మీద కత్తి పెట్టి జై తెలుగుదేశం అని పలకాలని ఒత్తిడి చేశారని, అయినప్పటికీ జై తెలుగుదేశం గొంతు కోసి చంపిన సంఘటన కూడా చూశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి అండదండగా ఉన్నారని, మున్ముందు కూడా ఉంటారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందించకుండా పేదల ప్రాణాలతో చెలగాటం ఆడిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓవైపు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూనే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారం కాకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందజేస్తూ వారి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తోందన్నారు. ఇది పేదల ప్రభుత్వమని, వారి ఆరోగ్యాలకు భరోసానిచ్చే మనసున్న ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివస్వామిరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ మూకలు మెడ మీద కత్తి పెట్టి జై వైసీపీ పార్టీ అను, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేస్తామని కత్తి మీద కత్తి పెట్టి అంటే జై తెలుగుదేశం పార్టీ అన్న వ్యక్తి చంద్రయ్య. అటువంటి వ్యక్తిని నువ్వు జై తెలుగుదేశం అంటామని అప్పుడప్పుడే మెడ కోసేసి చంపిన ఘటన మనం చూసాం. చూడండి, అక్కడ అడుగడుగు ఒక వ్యక్తి పార్టీ కోసం ప్రాణాలనే అర్పించాడు, కానీ ఇంకో పార్టీకి చేయి పట్టుకున్న వ్యక్తి ఎవరిలో ఉన్నారంటే ఆ చంద్రయ్య. అటువంటి వ్యక్తులు నుంచి బ్లడ్, అదే రక్తం నేల మీద పడినా కూడా తెలుగుదేశం పార్టీ జయంటు ఉన్న అటువంటి వ్యక్తుల స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు సారథ్యం మన పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలా. బాపట్ల జిల్లాలో రాజకీయ పరంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, అందరూ కలిసికట్టుగా పనిచేయవచ్చని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కలిసి పనిచేస్తే అభివృద్ధి తనంతట తానే వస్తుందని పేర్కొన్నారు. ఉగాది వేడుకలలో పాల్గొన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. షెడ్లు వేయాలని ఆలోచన వచ్చిందని, ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి ధాన్యాన్ని, వస్తువులను అమ్ముకునేందుకు ఒక స్టాల్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ, జాయింట్ కలెక్టరు ప్రఖర్ జైన్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతర పుర ప్రముఖులందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా స్వాగతం, అట్లానే మీ అందరికీ శుభాకాంక్షలు. మనము ఈరోజు జిల్లాధికారుల్ని చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సుల్లో చూస్తుంటే బాగా ముద్దుగా కనిపిస్తున్నారు మీరందరూ కూడా. మనమేమో ఎప్పుడు చూసినా రివ్యూలు చేసుకుంటూ ఏ ర్యాంకులో ఉన్నాం, మనం ఎంత సాధించాం, మన జిల్లా స్థానం ఏంది అని ఎప్పుడు మనం కుస్తీ పడతా ఉంటాం నంబర్స్ తోటి. ఈరోజు మా మహిళా జిల్లాధికారులు మంచి పట్టు చీరల్లో కనబడుతున్నారు.
మా మేల్ ఆఫీసర్స్ చక్కటి తెలుగు ఆహార్యంలో కనపడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చే జనరల్ గ్రీవెన్స్, 4వ శుక్రవారం వచ్చేటువంటి దివ్యాంగులు మరియు ట్రైబల్ వాళ్ళు వచ్చేటువంటి గ్రీవెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మనము ఎంతో దూరం నుంచి వాళ్ళ సమస్యలతో వస్తారు. వాళ్ళకి భోజన వసతి మనం కల్పించకపోతే వాళ్ళు ఛార్జీలకి డబ్బులు ఉంచుకొని భోజనం చేయకుండా వెళ్తారేమో అనేటువంటి మనకు ఆ రకమైన మనసులో అది కలిగి వాళ్ళందరికీ మనము సోమవారం రోజున సుమారు 200-300 మందికి అండ్ దివ్యాంగులు ట్రైబల్ రోజున కూడా సుమారు 200 మందికి మనం ఉచితంగా భోజనాల్ని ఇక్కడే మనం పెడుతున్నాం. వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా వినడమే కాదు, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం చేసి ఉందాగా వాళ్ళ సమస్యను వాళ్ళు చెప్పుకోవాలి అనే విధానంలో మనం చేస్తూ ఉన్నాం. అలా చెప్పుకోవడానికి వచ్చిన దగ్గర కూడా ప్రతి చోట వాళ్ళు కూర్చునే విధంగా, ఒక ఆత్మ గౌరవంతో వాళ్ళు ఉండే విధంగా, ఎక్కడ కూడా వాళ్ళకు నిల్చునేది కానీ క్యూలో కానీ అటువంటి పరిస్థితి లేకుండా అది చేస్తున్నాం. ఒక 5 పర్మనెంట్ షాపులు లాంటివి, అంటే ఒక షెడ్ లాంటివి వేద్దామనేది. ఒకటి ఏంటంటే మనం ఏదైతే మన మహిళా మనులు మనకి ఈ జీవామృతం ఇట్లాంటి న్యాచురల్ ఫార్మింగ్ లో తయారు చేసిన కూరగాయల్ని, న్యాచురల్ ఫార్మింగ్ లో వచ్చిన ధాన్యాల్ని అమ్మడానికి అనేటువంటి ఒక ATM, అదేవిధంగా మన వస్త్రాల్ని నేస్తున్నటువంటి మన నేతన్నలు, మన మహిళా మనులు నేసిన చీరల్ని అమ్మడానికి ఒక షాపు, అదేవిధంగా ఇక్కడే పెడతాం. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రాంగణంలోనే నేతన్నలకు ఒక షాపు, అట్లానే ధాన్యాలు ఏవైతే ఆర్గానిక్ లో పండించారో వాటికి, కూరగాయలు ఏవైతే ఆర్గానిక్ లో పండించారో వాటికి ఒక ATM, ఇవన్నీ కూడా ఒక 5 షాపులకి ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నాం. అవన్నీ కూడా మన హయాంలోనే మనము కడతాము, చేస్తున్నాం. జేసీ గారికి బంగ్లా కట్టాలని సంకల్పించాం. కొంత మనం ఇన్కమ్ జనరేషన్ చేసే విధానాలు ఆలోచిస్తున్నాం. అవన్నీ ఒక కొలికి వస్తున్నాయి, 1-2 చేతికి అందుతున్నాయి. ఆ ఇన్కమ్ జనరేషన్, పర్మనెంట్ ఇన్కమ్ జనరేషన్ వస్తే ఆ పర్మనెంట్ ఇన్కమ్ ద్వారాని బ్యాంకుకి ప్లెడ్జ్ చేసి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని జేసీ బంగ్లా కట్టాలి వెనకాల అనేటువంటి నిర్ణయంతో ఉన్నాం. అది కూడా తొందరలోనే నెరవేరుతుంది అనుకుంటున్నాం. ఇవన్నీ చేసేది మన కోసం కాదు. నేను కానీ, నా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ కానీ, నా అధికార బృందం కానీ, మనం ఎవరం ఇక్కడ శాశ్వతం కాదు. ఇక్కడ శాశ్వతం ఇక్కడున్న నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు, ఇక్కడ ఉన్న పుర ప్రముఖులు, వీళ్ళే శాశ్వతం. మనము ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఇంకో జిల్లాలో ఉంటాం, మారిపోతూ ఉంటాం. అయితే మనం చేసిన పనులు శాశ్వతం. చాలా అభివృద్ధి పనులు కూడా బయట, ఇప్పటిదాకా కలెక్టరేట్ గురించి మనం మాట్లాడాం. ఢిల్లీలో మనము ఆక్వా పార్క్ నిర్మాణానికి 88 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి శాంక్షన్ చేసింది. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా మనం తీసుకొని వచ్చాం. ఆక్వా పార్క్ అతి త్వరలో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భూమి పూజ చేసి మనం ఆ డబ్బుతోటి అక్కడ ఆల్టర్నేటివ్ స్పీసీస్, అంటే ఎవరైతే మరి ఈ ఆక్వాకల్చర్ లో ఉన్న వాళ్ళు పాండిచ్చేరికి లేకపోతే ఇతర దేశాలకు పోయి తెచ్చుకోకుండా ఇక్కడే ఆల్టర్నేటివ్ స్పీసీస్ అన్ని కూడా అందుబాటులో ఉండేటువంటివి ఆక్వా పార్క్ ద్వారా. ఈ జిల్లాలో పనిచేయడం జిల్లా అధికారులకైనా, కలెక్టర్ గా నాకైనా, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఎవరికైనా మేము ఒకటే ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది ఒక చాలా కంఫర్ట్, సౌకర్యం ఉన్న జిల్లా రాజకీయ పరంగా. సో మాకు ఎక్కడ అసౌకర్యం లేదు. మా కంప్లీట్ ఎనర్జీని, మైండ్ని జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టేదానికి మాకు అవకాశం వస్తూ ఉంది. ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతమైన కర్లపాలెం, బాపట్లకు భారత్ పెట్రోల్ బంక్ అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన శ్రీ షణ్ముఖ ఫ్యూయల్ స్టేషన్ను రిబ్బన్ కట్ చేసి వాహనాలకు ఆయిల్ కొట్టి ప్రారంభించారు. ఉగాది రోజున ప్రారంభించుకోవడం అభినందనీయమని నిర్వాహకులు సురేష్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ యారం వనజ, జిట్టా సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల కర్లపాలెం రోడ్లో BPCL పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం, పేరాల సురేష్ ఈ పెట్రోల్ బంక్ని ఈ ఒక మంచి రోజున ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి తను ఓపెన్ చేసిన వ్యాపారం, నూతన వ్యాపారం ఈ రోజున మంచిగా అభివృద్ధి చెందాలని, మంచి లాభాలతో బాగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా BPCL వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా బాపట్లలో గత 31 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో మార్కెట్ వెనుక ఉన్న ముస్లిం కుటుంబాలకు మార్కెట్ మసీదు నందు సుమారు 500 సేమియా ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ బీజేపీ అధ్యక్షుడు మామిడి రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు బాలనారాయణ, షేక్ కరీముల్లా, మామిడి రాజశేఖర్, ఉమామహేశ్వరరావు, పేరాల శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాపట్ల భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి సేమియా ప్యాకెట్లు ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఈరోజు మనం మసీదు ఇక్కడ మార్కెట్ మసీదుకి మనం అందరం ఇక్కడ చేసుకున్న అందరికి కూడా సేమియా ప్యాకెట్ వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ చక్కటి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని అల్లాహ్ని ప్రార్థిద్దాం. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపికైన కావూరి శ్రీనివాస్ రెడ్డిని పలువురు నాయకులు శాల్వాతో సత్కరించి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కావూరి శ్రీనివాస్ రెడ్డిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపిక చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మకు, జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సుబ్బారెడ్డిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెనకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపికైన కావూరి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోగిరెడ్డి రమేష్ రెడ్డి, నాయకులు మందపాటి ఆంధ్రేయ, అల్లం గోపీకృష్ణ, బాపట్ల నియోజకవర్గంలోని పాండురంగాపురం, బేదపూడి, సుబ్బారెడ్డిపాలెం పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం కోమల్లో కలకోటి కిషోర్ రెడ్డి వరి కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ విషయంపై పోలీసులకు కిషోర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పిట్టలవానిపాలెం మండలంలోని కోమలి గ్రామం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు కలకోటి కిషోర్ రెడ్డికి చెందిన 1 ఎకరం వరి కుప్పను గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. కోమలి గ్రామంలో గతంలో ఇలాంటి పరిణామాలు ఎన్నడూ జరగలేదు. అయితే రాజకీయ కక్షతో ఎవరైనా నిప్పుపెట్టి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పర్వదినం రోజే ఇలా చేయటం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఇందుకు బాధ్యులైన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో పాడి పంటలతో అందరికీ మంచి జరగాలని శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వాసు శర్మ అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శివాలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకొని పూజించారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా వాసుశర్మ మాట్లాడుతూ చేదు, తీపి, వగరు, పులుపు, కారం మొదలగు 6 రోజుల సమ్మేళనమే మానవ జీవితమని తెలియజేశారు. ఏకరుద్రాభిషేకం, అష్టోత్తర పూజలు జరిగాయి. భక్తులందరూ కూడా ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి జిల్లా, ప్రతి దేశం కూడా బాగుండాలని ఈరోజు ఈ విష్ణు ఆదిత్య గణపతి అంబికా సహిత శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామిని ప్రార్థిస్తూ గత 18 సంవత్సరాల నుంచి ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తున్నామని మాజీ గన్నవరం ఎయిర్పోర్ట్ మెంబర్ ఎండి మహమ్మద్ బేగ్ అన్నారు. కర్లపాలెం బస్టాండ్ వెనుక వైపు బేగ్ కాంప్లెక్స్లో తల్లిదండ్రులు హతావుల్లా, బాషా బేగ్ జ్ఞాపకార్థం రంజాన్ పురస్కరించుకొని ఇమాం, మౌజన్లతో పాటు 100 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దావుద్దీన్ బేగ్, మాజీ సైనికులు షేక్ ఇబ్రహీం, కలాసిబాబు, షేక్ గౌస్ భాషా, సయ్యద్ సుబానీ, దిలీప్ ఖాన్, షేక్ సుల్తాన్, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు నా ఉగాది శుభాకాంక్షలు. ఒక నెల వెనుక 2 పండుగలు ప్రకృతి ఇచ్చిన వరం. ఈరోజు చాలా సంతోషమైన మంచి రోజు. ఇటు భారతదేశ ప్రజలు, ఆంధ్రులు అందరూ కూడా హిందువులు, మహమ్మదీయులు అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే రోజు. 2 పండుగలు కలిసి వచ్చిన రోజు. దీని సందర్భంగా రంజాన్ మాస ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఈ పండుగ చేసుకోవటం. ఆ సందర్భంగా నేను మా తల్లిదండ్రుల పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా ఇస్తూ దీంట్లో భాగస్వామ్యం అవటం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ పురస్కరించుకొని ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగను చక్కగా చేసుకొని మత సామరస్యంగా అందరం కలిసిమెలిసి ఉండాలని ప్రకృతి సూచించిన విధానంగా ముందుకు సాగాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయని, దేవుని నామ సంకీర్తనలతో సమస్యలను అధిగమించవచ్చని శ్రీ జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ఉగాది పూజలు నిర్వహించారు.
విశ్వక్సేన పూజ, అఖండ దీపారాధన, నవగ్రహ ఆరాధన, కలశారాధన స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పవన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావనం శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. విశ్వాసమే భగవంతుడు, మొత్తం ఆయనలోనే నిక్షిప్తమైనటువంటి ఈ సంవత్సరాన్ని మనమందరం ఎంతో వైభవంగా చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా స్వామివారి యందు మనస్సు లగ్నం చేయగలిగి ఆ స్వామివారి యొక్క పూజను కనుక మనం ఎంత గొప్పగా ఆచరిస్తే ఆ ఫలితాన్ని ఆ రకంగానే ఇస్తారు అని చెప్పి ఈ విశ్వావసరాల సంవత్సరాన్ని ఆ యొక్క కర్ణపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామి వారి యొక్క దివ్య దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క విశ్వ సంవత్సరం యొక్క ఆగమనం కోసం ఈ ఆగమన ఉగాది అందరికీ కూడా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉదయం దగ్గర నుంచి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అందులో మొదటిది విశ్వక్సేన పూజ, తర్వాత అఖండ దీపారాధన, నవగ్రహ ఆరాధన, కలశారాధన కార్యక్రమాలతో పాటుగా చతుర్దశ కలశ స్థాపన కార్యక్రమం, అంటే 7-14 కలశాలు ఏర్పరిచి ప్రతి కలశంలో కూడా దేవతామూర్తులని, మహర్షుల్ని అందరినీ కూడా ఆవాహన చేసి పాలు, పంచదార ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో వాటిన్నింటినీ కూడా నింపి ఆ కలశాలతో స్వామివారికి శ్రీసూక్త, పురుసూక్త, మన్యసూక్త దశాంతులతో స్థాపనా కార్యక్రమాన్ని నిర్వహించాం. దీంట్లో భాగంగానే ఆండాల్ తయారు గోష్ఠి వారు మరి విశ్వాసనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇత్యాది కార్యక్రమాలు కూడా చేశారు. కాబట్టి ఈ యొక్క నూతన ఉగాది అందరికీ కూడా నవక్రాంతిని, నూతన తేజాన్ని కలిగించి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ పాస్టర్ పగడాల ప్రవీణ్ ప్రకాష్ హత్యపై ఎటువంటి వ్యాఖ్యలు, రాతలు రాయవద్దని ముఖ్యమంత్రి చెప్పడం బాధాకరమని జేబీఎం జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు జంగా జ్యోతి ప్రసాద్ అన్నారు. దళిత సంఘాల నాయకులతో కలిసి బాపట్ల డీఎస్పీ రామాంజనేయులకు వినతి పత్రం అందజేశారు. బాపట్ల పట్టణంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని అనడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు చార్వాక, రోజన్ బాబు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో జరిగిన డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పదమైన మృతి సంబంధించి మన సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ దీని గురించి ఎవరిని ఏ విధమైన సంబంధించినటువంటిది కూడా మీడియాలో కానీ దేంట్లో కానీ దాని గురించి మాట్లాడొద్దని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మన ఊర్లోనే కొత్తగా ఒక న్యూస్ వచ్చింది మనకి. అది ఎలా అంటే అది తాగి నడుపుతున్నారు, ఇలా నడుపుతున్నారు, అలా నడుపుతున్నారు అంటూ కొన్ని మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన మతోన్మాదాలు రెచ్చగొడుతూ అందరి మీద భావోద్వేగాలతో పెంచేలాగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్పీ గారిని కలవడం జరిగింది. మా దళిత జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు అందరం నుంచి కూడా మేమందరం వెళ్ళి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. కలిసి ఫిర్యాదు చేయడం అయింది. దీని మీద వెంటనే స్పందించి ఇటువంటి రిపీట్ కాకుండా ఇలాంటి చేసిన వారి మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. గత 30 సంవత్సరాల సొరకాయలంకమ్మ తల్లి ఆలయంలో ఉగాది పూజలు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు పెదమల్లు ఉదయ్ చంద్రరావు అన్నారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం తూర్పుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సొరకాలంకమ్మ తల్లి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని పంబలవారి కథ, విశేష పూజలు, జలాభిషేకం, బొట్టులు, మొక్కుబళ్లు అనంతరము అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ చంద్రరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెదమల్లు రంగారావు, మంగమ్మ, భాస్కర్రావు, మార్కాంజనేయులు, వెంకట్రావు, తన్నీరు సాయి, అంకమ్మరావు, దేవరి, ద్వారకా సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సొరకాయల అంకమ్మ తల్లి అందరికీ కూడా ఆశీస్సుల్ని మంచిగా అందజేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదినాన శ్రీ సొరకాయల అంకమ్మ తల్లి వారికి పొంగళ్ళు పొంగిచ్చి
ధూపదీప నైవేద్యాలు సమర్పించి వందలాది మంది భక్తులకు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పర్వదినం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. బాపట్ల నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు శ్రీ సొరకాయ లంకమ్మ తల్లి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ మొక్కుబడులు సమర్పించుకుని అమ్మవారి ఆశీస్సులను అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాకు పెదమల్లి వారి ఇలవేల్పు ఇంటి దేవత శ్రీ సొరకాయ లంకమ్మ తల్లి వారు బాపట్ల జిల్లా నుంచే కాకుండా గుంటూరు, పల్నాడు, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ సొరకాయ లంకమ్మ తల్లి సన్నిధికి వందలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. సంతానం లేని వారు, ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నవారు తమ కోరికలను తీర్చుకునేందుకు, అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఈ ఆలయానికి నిత్యం విచ్చేస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో మొక్కుబడులు మొక్కుకొని పూర్తి స్థాయిలో నమస్కరించుకున్నట్లయితే అమ్మవారు అనుగ్రహించి వారి కోరికలను నిత్యం నెరవేరుస్తూ ఉంటారు. సదా ఇదే విధంగా అమ్మవారు నియోజకవర్గ ప్రజలకు, వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా సహాయ సహకారాలు అందించి వారికి ఎప్పుడు ఎల్లవేళలా శ్రీ సొరకాయ లంకమ్మ తల్లి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా. కోమలిలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కలకోట కిషోర్ రెడ్డికి చెందిన వరికుప్పను దగ్ధం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవనంవారిపాలెం టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మోదుగుల శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోమలి గ్రామంలో దుండగుల దుశ్చర్యకు ఆహుతైన వరికుప్పను ఆయన పరిశీలించారు. పెట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలకోట కిషోర్ రెడ్డి వరికుప్పను దగ్ధం చేయటం హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ మోదుగుల శంకర్ రెడ్డి అన్నారు. అగ్నికి ఆహుతైన వరికుప్పను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కలకోట కిషోర్ రెడ్డిపై రాజకీయ కక్షతోనే ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా ఈ విధంగా జరగటం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకే రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో కొందరు చేరి మేకతోలు కప్పుకున్న తోడేళ్ల వలె వ్యవహరిస్తూ తన అనుచరులతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి నాయకులు గ్రామాల్లో అసలేం జరుగుతుంది అనే విషయాలపై పరిశీలించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న కిషోర్ రెడ్డి లాంటి వారికే ఈ విధంగా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. క్షుణ్ణంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్మార్గాలు, దుశ్చర్యలు గతంలో ఎన్నడూ ఈ గ్రామంలో చూసి ఉండలేదు. కేవలం కొందరు మేకతోలు కప్పుకున్న తోడేళ్లు కూటమి ప్రభుత్వంలో చేరి వారు అనుచరుల చేత సాగిస్తున్న దుశ్చర్యలుగానే వీటిని మేము భావించవలసి వస్తున్నందుకు సిగ్గుపడుతూ ఉన్నాము. ఇప్పటికైనా కూటమి నాయకులు కళ్ళు తెరిచి గ్రామాలలో ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉందనేది పరిశీలించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ అండగా ఉండి ఇలాంటి అరాచక శక్తులను, ఇలాంటి దుర్మార్గులను శిక్షించవలసిందిగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. పెట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి బండ్లమ్మ దేవాలయంలో విశ్వావసనామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర పంచాంగ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశ్వావసనామ సంవత్సర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ విశ్వావసు తెలుగు సంవత్సర పంచాంగ ప్రవచన కార్యక్రమాన్ని దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పంచాంగ ప్రవచనం అనంతరం దేవాలయానికి విచ్చేసిన భక్తులకు విశ్వాసనామ సంవత్సర నూతన పంచాంగములను అందజేశారు. తొలుత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మన పర్వదినంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం
ప్రభవాది సంవత్సరాలు అంటే ప్రభవానామ నుంచి అక్షయ నామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో మధ్యమైనటువంటి ఈ సంవత్సరము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు ఆవిడ వినేం చేస్తుంది, ఎవరికి ఏ కష్టం వస్తుందో ఆవిడ కాపాడుతుంది, ఎవరికి ఏ ఇబ్బంది వస్తుందో తొలగిస్తుంది, ఎవరికి ఏ ఆపద రాబోతుందో పక్కన పెట్టిస్తుంది. అందువల్ల మనం ఇప్పుడు వచ్చినా సరే దైవ బలం అనేది మనకు ఉంచేయాలి. ఇప్పుడు కూడా అటువంటి దైవ బలం మనకు ఉన్నట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా సునాయాసంగా మనం పక్కన పెట్టి ముందుకు వెళ్తాం. మరి అటువంటి అనుగ్రహ ఆశీస్సులు అమ్మవారు, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ కూడా అక్షంతలు ఆశీర్వాదం చేసే పంతులు గారు అక్షంతలు పడతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా ఆ తిరుమలనే మనందరికీ కూడా పరిశుభ్ర చేయాలని మరొక మాట ఆ స్వామివారికి నమస్కారం చేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తం. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. సహకార సంఘాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలతో అందరికీ మంచి జరగాలి. శ్రీ గంగా గౌరీ సమేత భద్రికేదారేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వాసు శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.